గుంటూరు కారం మూవీ రివ్యూలోకి వెళ్తే సినిమా చూసినాక నాకు అనిపించింది ఏంటంటే ఆ త్రివిక్రమ్ని ఒక్కసారి ఆ కుర్చీని మార్చబెట్టి ఇది నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ అండి. ఏం సినిమాలు తీస్తారా నాయన, తీసిన 4 సినిమాలనే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి, ఒక సినిమాలో అత్త, ఒక సినిమాలో కొడుకు, ఒక సినిమాలో అల్లుడు, మళ్ళీ అన్నీ కలిపి ఈ సినిమా తీసిండు. ఇక వేరే స్టోరీలే దొరకనట్లు తీసిందే తీసి జనాలను చంపడానికి తప్ప, పెద్ద పెద్ద స్టార్ల ఇమేజ్లు గుడపడానికి తప్ప ఈ సినిమాలు దేనికి పనికిరావు. అసలు ఇది కామెడీ సినిమానా, యాక్షన్ సినిమానా, సెంటిమెంట్ సినిమానా, అది కూడా అర్థం కాలేదు నాకైతే. దేవుని దయ వల్ల థియేటర్ నుంచి బయటికి రాగానే ఒక చాయ్ డబ్బా దొరికింది కాబట్టి అబ్బా చాయ్ తాగి జర రిలాక్స్ అయినా, లేకపోతే నెత్తి వలిగిపోయేది. అరే 40-50 లక్షల కార్లు తిరిగేటోడు ఎవడన్నా బీడీ తాగుతాడా నాయన? సినిమా మొత్తం బీడీ తాగిపించారు. ఆయన ఇమేజ్ ఏంది, జేమ్స్ బాండ్ లెవెల్ హీరోని తీసుకొచ్చి బీడీలు తాగిపించారు, లుంగీలు కట్టిపించారు. ఏం చిల్లర సినిమా తీసినవరా నాయనను. ఇక కుర్చీని మడతపెట్టి సాంగ్ అయితే కావాలని పెట్టిరు. ఈ డైరెక్టర్ పక్కన కుర్చీని మడతపెట్టి మనం నేస్టోల్ లేక ఇట్లాంటి సినిమాలు తీస్తుండు, జనాల మీదకి వదులుతుండు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే తెలుగు సినిమాలలో కొత్తగా చెప్పేదేముంది, పాటలు కావాలంటే హీరోయిన్ ఉండాలి. దానికోసం తప్ప హీరోయిన్కి పెద్ద స్కోప్ ఏముండదు. ఈ సినిమాలో కూడా జరిగింది అదే. ఇక లాస్ట్కి ప్రకాష్ రాజ్ని అయితే ఒక బఫున్గా చేసి చూపెట్టారు. ఈ మధ్య మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్న జగపతి బాబును కూడా చిల్లరగా చేసేసారు. అసలు ఆయన ఆ క్యారెక్టర్కి అసలు జగపతి బాబు అవసరమే లేదు. ఆయనను ఎందుకు పెట్టిరో కూడా అర్థం కాలేదు. మొత్తానికి ఫైనల్గా గుంటూరు కారం నార్మల్ రాడ్ కాదు, ఇది కుక్క రాడ్ సినిమా. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.